జై శ్రీమన్నారాయణ. నిన్నటి పాసరంలో గోదాదేవి శ్రీకృష్ణుని నిద్ర ఇచ్చి రమ్మంది, ఎలా కళ్ళు తెరవాలో చెప్పింది. అంటే పరమాత్మ భక్త వసుడు కదా, భక్తులకు వశపడతాడు. కాబట్టి వశపడ్డాక వాళ్ళు ఎలా చెప్తే, ఎలా నియమిస్తే అలా చేస్తాడు. నిన్న కళ్ళు ఎలా తెరవాలో ఎలా లేవాలో చెప్పింది. వాళ్ళు ఇంకా కొన్ని నియమాలు చెప్తుంది. అంటే కృష్ణుడు లేవడానికి సన్నద్ధమయ్యాడు. వీళ్ళు వచ్చి పాపం ఇంత ప్రార్థించారు కదా, లేవడానికి సన్నద్ధమయ్యాడు. లేచేటప్పుడు ఎలా లేవాలో, ఎలా నడిచి రావాలో ఇంకోటి ఆయన అడిగాడు. సరే వచ్చారు, ఏం కావాలో చెప్పండారా అని అడిగాడు. అంటే పడకడింట్లో మాటలు కళ్ళలవుతాయట, పెద్దవాళ్ళు చెప్తారు. పడకడింట్లో ఏదో అవసరార్థం ఎన్నో ప్రమాణాలు చేస్తారు, అది ఇస్తా ఇది ఇస్తా రేపు కొనిస్తా అని. కానీ తెల్లవారాక అడిగితే అది నిన్న చెప్పాను నిన్నే మర్చిపోయాను అంటారు. అందుకని పడకయింట్లో చేసిన ప్రమాణాలు లెక్కలోవి కావు. ఇప్పుడు ఈయన ఎక్కడున్నారు? పడకటింట్లో ఉన్నారు. కాబట్టి గోపికలు ఇక్కడ కాదయ్యా నువ్వు ప్రమాణం చేయాల్సింది, మాకు ఇక్కడ కాదు, మేము కోరికలను విన్నవించాల్సింది, నువ్వు మాకు తీర్చాల్సింది ఆస్థాన మంటపానికి రా. అక్కడ ఆస్థానంలో అందరి ముందు మేము చెప్తాము. అప్పుడు ఆ కోరికలు ఏమిటో నువ్వు గ్రహించి మాకు ఇద్దు కానీ. అంటే 10 మంది ఒప్పుకున్నాక ఆ మాట తప్పడానికి వీల్లేదు కదా. ఇక్కడ అంతరంగ గృహంలో సరేలే అన్నా రేపు అడిగితే నేనెక్కడన్నాను అనొచ్చు. అసలే కొంటే కృష్ణుడు కదా, అన్నమాట నిలబడేవాడా కాదు. అలాంటప్పుడు ఈయన మాటని ఇక్కడ చెప్పొచ్చా? లేదు లేదు, ఆస్థాన మంటపానికి రావయ్యా అన్నారు. సరే అని లేవబోతుంటే అలా కాదు, మేం చెప్పినట్టు లేవాలి అని ఎలా లేవాలో ఎలా రావాలో ఇవాళ పాసురంలో చెప్తున్నారు. పాసురం ఒకసారి చూద్దాం. மாரிமலை முழஞ்சில் மன்னிக்கிடங்குறங்கும் சீரிய சிங்கம் மறிவித்து தீவிழித்து வேரி மயிர் பொங்க எப்பாடும் பேர்ந்துதறி மூறி நிமிழ்ந்து முழங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்றிங்கனே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்து யாம் வந்த காரியம் ஆராய்ந்து அருளேலோரெம்பாவாய். மாரிமலை முழஞ்சில் மன்னி கிடங்கி உறங்கும். ఈ కొండ గుహలో మారి అంటే వర్షాకాలం, మలై అంటే ఇది పర్వతము, ముഴంజి అంటే గుహ. వర్షాకాలంలో కొండ గుహలో నిద్రపోతున్న సింహంలాగా. అంటే వర్షాకాలం చాతుర్మాస్య వ్రతం అంటారు. యతులు పాదచలనం చేయరు, అంటే ఎక్కడికి ప్రయాణం చేయరు. యతులు ఏకరాత్రమే ఒక చోట నివసించాలి అనేది శాస్త్రం. అంటే రోజు వారు ఒక చోటు నుంచి ఒక చోట ప్రయాణం చేయాలి. కానీ వర్షాకాలం చేయలేరు కాబట్టి చాతుర్మాస్య దీక్షలో ఉండి ఒకే చోట ఉంటారు. అట్లానే సింహాలు కూడా వేటకు పోవు. జంతువులు వానకి ఎక్కడెక్కడో నక్కుంటే దొరకవు. కాబట్టి ఇవి ఆ 4 నెలలు నిద్రపోతే లేచాక వేటకు పోతాయి. రాజులు కూడా యుద్ధాలు చేయరు. ఎందుకంటే యుద్ధం చేయాలంటే మరి వర్షం పడుతుంటే సైన్యం అంతా బురదలో తడుచుకుంటూ చేయడం కష్టం. కాబట్టి ఆ 4 నెలలు సంగీత సాహిత్య పోషణ చేస్తూ ఆస్థానంలోనే ఉంటారు. అట్లాగా మారిమలై ముഴంజిల్ మన్ని కిడంగి ఉరంగం, నిశ్చలంగా కదలకుండా, అసలు చలనం ఉందా లేదా అన్నట్టుగా నిశ్చలంగా నిశ్చింతగా నిద్రపోతూ ఉంది. సీరియసింగం, అలా నిద్రపోయిన సీరియసింగం నిజానికి శౌర్యం లేదా, కదలకుండా పడుకుందే. అమ్మో సింహాసం నిద్రపోతుంది అనుకొని ఏదన్నా క్షుద్ర జంతువు లోపలికి పోతే ఇంతే సంగతులు కదా. నిద్రపోయేటప్పుడు కూడా ఏది లోపలికి గుహలోకి ప్రవేశించడానికి సాహసం చెయ్యవు. అలా నిద్రపోయేవాడివి అరివిత్ తెలివి తెచ్చుకొని, తీవిడిత్ క్రూరంగా అంటే బాగా తేజస్సుతో కూడిన చూపుని ప్రసరించి లేచి వెంట్రుకలు విదుల్చుకొని ముందరికి సాగి, మనం సింహం పులి పిల్లి అంతా ఒక జాతికి చెందినవి. పులిని సింహాన్ని చూడకపోయినా పిల్లిని అందరూ చూసింటారు. అది నిద్రపై లేచేటప్పుడు ఒక్కసారి ఒళ్ళు విదిలిస్తుంది, కళ్ళిట్లు ఇట్లా చేస్తుంది, ముందు కాళ్ళని ముందరకు పెట్టి శరీరాన్నంతా ఓసారి సాగదీసుకుంటుంది. అప్పుడు లేచి వస్తుంది. అలాగా లేచి రావాలట ఈయన. అంటే సింహం ఎట్లా లేచి ఇది ఆరోగ్య సూత్రాలు. తర్వాత ఈ ధ్యానం, దాన్ని ఏ శాస్త్రం అంటాం, ఇది యోగశాస్త్ర రహస్యం. మామూలుగా మనమైనా నిద్ర లేవగానే అదాట్టుగా అలాగే లేచి కిందికి రాకూడదు, మంచం దిగి రాకూడదు. కళ్ళు తెరిచాక కాస్త ఎక్కడెక్కడ కీళ్ళు ఉన్నాయో వాటన్నిటిని కదిలించాలి.
5-6 సార్లు కీళ్ళనన్నింటినీ కదిలించాలి. నోటితో హరి 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 అని 7 సార్లు చెప్పుకోవాలి. కుడివైపుకు తిరగాలి. ఒక 2 నిమిషాల పాటు ఉండాలి. కాళ్ళు కిందికి వేయాలి. కొంచెం ఆగాలి. ఆ తర్వాత లేచి కూర్చున్నా కూడా కాసేపు ఆగి తర్వాత లేచి నిలబడాలి. లేకపోతే హఠాత్తుగా హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉంటుంది అని డాక్టర్స్ చెప్తారు. యోగా శాస్త్ర రహస్యం ఇది. వేదాంత శాస్త్రంలో దీనికి ఇంతకంటే గొప్ప అర్థాలు, చాలా లోతైన విశాలమైన అర్థాలు ఉన్నాయి. మూరినిమందు ముழங்கி పురపట్టు పోదరమా పోలే, గర్జించి లేచింది కదా, ఒక్కసారి గర్జించి శరీరం అంతా దులుపుకొని సాగదీసి లేచి వచ్చినట్లుగా నీ పువ్వై పువ్వన్నా అసతీ పుష్పం అంటే అవిసె పువ్వు లాంటి వాడివి. అవిసె పువ్వు నల్లగా ఉంటుంది. ఆ అవిసె పువ్వు రంగులో ఉన్న కృష్ణ నీ పువ్వై పువ్వన్నా, పువ్వై పువ్వు అంటే అవిసె పువ్వు, పువ్వై పువ్వు లాంటి అంటే అవిసె పువ్వులా గానుగ పువ్వు అంటారు దాన్నే. ఆ గానుగ పువ్వు చాయగలవాడా ఉన్ కోయిల్ నిండ్రు నీ భవనం నుండి ఇంకనే పోందొరలి ఈ ఆస్థాన మంటపానికి రావాలి. అంటే నీ పడకటింటి నుంచి ఆస్థాన మంటపానికి వచ్చి కోప్పుడియ సీరే సింహాసనత్తు అందమైన మనోహరమైన ఉన్నతమైన శ్రేష్టమైన సింహాసనం మీద కూర్చొని యాం వంద కార్యమారాయింది మేము వచ్చిన కారణం ఏమిటో తెలుసుకొని ఆరాయింది అరుళ్ళు. ఇక్కడ చూడండి జాగ్రత్తగా చెప్పింది. మేము అడిగింది ఇవ్వు అనడం లేదు, మా కోరిక నెరవేర్చు అనడం లేదు. అంటే వీళ్ళకేమి కోరికలు లేవు. ఉన్న కోరికల్లా ఆయన్ని చూడడం, ఆయనతో మాట్లాడడం అదే కోరిక. ఆయనతో మాట్లాడడమే కోరిక. కాబట్టి మా కోరికను తీర్చడంలా మేము వచ్చిన కారణాన్ని తెలుసుకొని ఆరాయింది, దాన్ని ఆలోచించి అనుగ్రహించు. ఈ అర్థం కృష్ణుడికే ముందు బోధపడదు, వీళ్ళే చెప్తారు. 29వ పాసురంలో వివరంగా చెప్తుంది అమ్మవారు. ఇది ఒక్కసారి అంతరార్థం చూద్దాం ఈ పాసురానికి. మారిమలై ముழஞ்சில் மன்னி கிடங்கி உறங்கும் சீரிய சிங்கம் மறிவித்து தீவிழித்து வேரி மயிர் பொங்க எப்பாடும் பேర్నుదరి మూరినిమందు ముழங்கி పురపట్టు పోదరుమా పోలే ఇక్కడికి ఆపింది. ఇక్కడ దాకా ఒకే వరుసలో ఒకే వాక్యంగా సాగింది. ఎట్లా ఇక్కడ కూడా ఆగలేదు, కామానే పోదరుమా పోలే நீ பூவை பூவண்ணா మొత్తం ఒకటే పాసరము. நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்னிங்கனே పొందర్లు కోప్పుడే సిరియ సింహాసనத்திருந்து యాం వంద కార్యం ఆరాయింది అర్లేలు. ఫుల్ స్టాప్ ఎక్కడికి వచ్చింది? ఏలో రెంబావాయి తర్వాతే వచ్చింది. కాకపోతే ఇక్కడికి ఒక విషయం అవుతోంది కాబట్టి ఆపి చెప్పుకుంటున్నాం. వర్షాకాలంలో పరతొగల్లో గాఢ నిద్రలో ఉన్న సింహం లేచి తెలివి తెచ్చుకొని చుట్టూ తీక్షణంగా చూసి అంటే తన శరీరాన్ని ఒక్కసారి దులుపుకుంటుంది. అప్పుడు శరీరం నుంచి ఒక వాసన వెలువడుతుంది, పరిమళం వెలువడుతుంది. ఆ ఒళ్ళు దులుపుకొని తర్వాత గర్జించి అంటే ఒళ్ళంతా సవరించుకోవడం, గొంతును సవరించుకోవడానికి గర్జించాలి, ఒంటిని సవరించుకోవడానికి దులపాలి. అట్లాగా ముందుకు సాగి నువ్వు రావాలి అని చెప్తున్నారు. అంటే కృష్ణుడు భక్త పరాధీనుడు కనుక వాళ్ళు ఆయన్ని కూర్చునే విధానం, నిలబడే విధానం, నడిచే విధానం అన్నీ కూడా నియమించగలరు. నియమిస్తే ఆయన భరిస్తాడు కూడా, దాన్ని చక్కగా ఆచరిస్తాడు. ఎవరికి భక్తులకు ఆయన ఆధీనుడు. చేతలందరూ ఆధీనమైతే భగవంతుడు భక్తులకు ఆధీనం. కాబట్టి వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ. ఇందులో గొప్ప వేదాంత రహస్యం. జగత్ సృష్టి క్రమం మొత్తం ఈ పాసురంలో చెప్తున్నారు అమ్మవారు. సృష్టి కార్యం విశ్వ సృష్టి విధాతే దత్తా 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 విశ్వరూప విశ్వంభర దత్తా 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 దివ్య తపస్సుల ఫలమే దత్తా 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 దివ్య జ్ఞాన స్వరూపం దత్తా 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 దత్తా
నదులు పులకించె గిరులు తరించె నాగులు వాగులు ఏకమాయని దత్తా 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 అఖిల వేదాలు సకల శాస్త్రాలు శ్రీ గురు పాదములాశ్రయించని దత్తా 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 అవనీధర అనంత దత్తా 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 అమృత రూపానంద దత్తా 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 భక్తుల కల్ప తరువే దత్తా 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 వైశాల్యంతో తెలియదు. కాకపోతే మనం ఏమనుకుంటే అలలు వస్తాయి, చాలా విశాలమైంది, చాలా లోతైంది అని చెప్పుకోవడమే, అనుభవంలోకి రాలా. పిల్లలకి చెప్పాల్సి వస్తే అది కూడా మనం తెచ్చి చూపించలేము. ఏదో ఒక నీటి ప్రాంతాన్ని సరస్సు ఇలా ఇంతకంటే ఇది చిన్నది, ఇంతకంటే చాలా పెద్దగా ఉంటుంది అని చెప్తాం. అట్లాగా సింహంతో పరమాత్మను పోల్చడం అంటే ఆయనను తగ్గించి చెప్పడం కాదు, మనకు తెలిసిన వస్తువుల నుంచి మనం పోలికతో ఆయన అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నం. రాఘవ సింహం, యాదవ సింహం, నృసింహం. ఇందులో ఈయన ఈ యాదవ సింహం ఇప్పుడు కృష్ణావతారం. అయితే సింహం ఎలాగైతే గుహలో పడుకొని లేచి వస్తుందో ఆ క్రమంలో లేచి రమ్మన్నారే. దీంట్లో ఏమిటట అంటే నిద్రపోవడం కారణదశ, మేల్కోవడం కార్యదశ. అంటే ప్రళయం సృష్టి అంటున్నారు కదా, ప్రళయకాలం అంటే కారణదశ, నిద్రపోతున్న కాలం. ప్రళయకాలంలో కూడా అమ్మవారు ఆయనతో చేరే ఉంటుంది, జీవాత్మలన్నీ ఆయనలోనే ఉన్నాయి. సృష్టికాలంలో నామరూపాలతో ఆయన నుంచి విడివడి అంటే ఆయనగా దాన్ని సృష్టించారు కాబట్టి నామరూపాలు ఏర్పడుతున్నాయి. కార్యతత్వంలో నామరూపాలు ఏర్పడతాయి, కారణతత్వంలో నామరూపాలు లేకుండా ఆయనతో కలిసిపోయి ఉంటుంది. ముందు ఏది పుడుతుంది? కార్యరూపంలోకి వచ్చినప్పుడు తేజస్సు పుడుతుంది, తేజస్సు నుంచి జలము, జలము నుంచి పృథ్వీ. ఇది ఇక్కడ అదే క్రమాన్ని చెప్తున్నారు. ఏంటి? ముందు కళ్ళు తెరవడం, వేరి మైర్ప సీరియ సింగం అరివిత్తు తీవిత్తు. అరివిత్తు ముందు తెలివి తెచ్చుకొని తీవిడిత్ అంటే అరివిత్తు అంటే సంకల్పం చేయడం, కాలం ఆసన్నమైంది అని సంకల్పం చేయడం. ఆ సంకల్పం చేయగానే కార్యతత్వంలో ఏకంగా ఉన్నది అంటే అమ్మవారితో కూడా కలిసి ఒకటే కనపడుతుంది, విడిగా ఇంకేది కనపడదు. నారాయణుడు తప్ప ఇంకేది రెండవ తత్వం అంటే ఇంకో తత్వం అంటూ కనపడకుండా ఉన్న సదైవ సౌమ్యేదమగ్ర ఆసీదేకమేవాద్వితీయం, ఇంకోటి లేదు, ఇంకొకటి ద్వితీయం అనేది లేకుండా ఒకటే ఉన్న ఆ కాలం నుంచి కార్యరూపంలోకి వచ్చే వరకు విడివిడిగా తేజస్సు, జలము, పృథ్వీ ముందు ఏర్పడతాయి. అంటే ఇవన్నీ భూతాలు, పంచభూతాలు అంటాం కదా. తేజస్సు, జలము, పృథ్వీ, గంధం, ఆకాశము, ఇవన్నీ పంచభూతాలు. ముందు ఈ మూడు వస్తాయి. ఈ మూటిని పంచీకరణ చేసి తర్వాత ఆకాశము, వాసన, వీటన్నిటిని కూడా పంచీకరణ చేసిన తర్వాత అంటే వాటిని ఏ అదంతా ఒక పెద్ద శాస్త్రం. అవన్నీ చేసిన తర్వాత బ్రహ్మని సృష్టించి బ్రహ్మకు ఎలా తర్వాత సృష్టి కార్యం అంటే ఇది సమిష్టి సృష్టి. ఇప్పటిదాకా చేసింది పంచభూతాలు సృష్టించి పంచీకరణ చేయడం వరకు సమిష్టి సృష్టి. ఆ తర్వాత వ్యష్టి సృష్టి, అనేక పదార్థాలు లోకంలో విభిన్నమైనవి, భిన్నత్వమే కదా, ఏ రెండు ఒకలాగుండవు. అలాగా వీటిని సృష్టి చేయడానికి బ్రహ్మను సృష్టించి బ్రహ్మకు తర్వాత సృష్టి చేయడానికి ఆనతినిచ్చి ఆ సృష్టి చేయడానికి మనం ఇది అంటాం కదా, ఒక వస్తువు చేయడానికి క్రమం చెప్పాలి కదా వాళ్ళకి. అది వేదాన్ని ఇస్తారు. వేదాన్ని చెప్పి 4 ముఖాలతో వేదం తీసుకుంటారు, బ్రహ్మ నేర్చుకుంటారు. మహావిష్ణువు నుంచి నారాయణుడి దగ్గర నుంచి 4 ముఖాలతో ఆ వేదాన్ని ఆయన ఆకళింపు చేసుకొని ఆ వేదం ఆధారంగా చరాచర సృష్టి మొత్తం చేస్తారు. అదే ఇక్కడ చెప్తున్నారన్నమాట ఈ పాసురంలో. வேரிமயிர் பொங்க எப்பாடும் பேர்ந்துதறி மூரினி வந்து முழங்கி புறப்பட்டு నీ పూవై పూవన్నా ఉన్ కోయిల్ నిండి నీ పూవై పూవన్నా అంటే వేరి మైర్ పొంగ ఎప్పాడు పేర్నుదరి అంటే అప్పటిదాకా ఏకంగా ఉన్నది దాంట్లోంచి విదిలించుకొని అనేకాలుగా బహుశ్యాంగా
ఆయన సంకల్పం చేయగానే అనేకంగా, ఏకంగా ఉన్నది అనేకంగా, అంటే ఏకంగా ఉన్న వస్తువు మొత్తం అనేకంగానా కాదు, ఏకంగా ఉన్న దాంట్లో అతి స్వల్ప భాగమే అనేకంగా మారుతుంది. ఇక్కడ సింహం ఉదాహరణ చూడండి, సింహం మొత్తం అనేకంగా మారు, సింహం మొత్తం తేజస్సుగా, సింహం మొత్తం గంధంగా మారట్లేదు. సింహం శరీరం నుంచి గంధం వెలువడింది, సింహం కళ్ళ నుంచి తేజస్సు వెలువడింది. అట్లానే పరమాత్మ తత్వం నుంచి కొంత తత్వం అనేకాలుగా మారుతాయి. పంచీకరణ తర్వాత బ్రహ్మ సృష్టించేస్తారు. ఇదంతా జరుగుతుంది. అయ్యాక ఈ அறிவித்து தீவித்து வேறு மயிர் பொங்கும், அறிவித்து தீவிழித்து வேறு மயிர் ఎప్పాடும் పేరు మీద మూరిని మంది ముழంగి పురపట్టు ఉంది కదా. ముழంగి అంటే వేదాల్ని ఉపదేశించడం బ్రహ్మకు. ముழంగి పురపట్టు పోదరుమా పోలే, అలా సింహం ఎట్లా అయితే గుహలోంచి లేచి ఒక్కసారి గర్జించి, అంటే శరీరాన్ని సాగదీసి దులిపి, శరీరాన్ని సాగదీసి గర్జించి ప్రకృతిలోకి వచ్చి, అంటే ఏంటి, అప్పటిదాకా నిద్రపోతుంది, ఇప్పుడు ఈ ప్రకృతిలోకి వచ్చి గుహలోంచి బయటికి వస్తుందో, అట్లాగా నువ్వు అంతరంగ గృహం నుంచి పడుకొని ఉన్నావు కదా. పడుకున్న వాడివి ముందు ఒళ్ళు దులుపుకొని లేచి, అంటే కొంచెం సవరించుకొని లేచి నిలబడి ఒక్కొక్క అడుగు వేస్తూ ఆస్థాన మంటపానికి రావాలి అని పిలుస్తున్నారు. నీ పువ్వై పువ్వಣ್ణ, ఏ రంగులో ఉంటాడు ఈయన? అసతి పుష్ప సంకాస విసపు రంగులో నీలమేఘ శ్యాముడు కదా. ఎందుకు ఈ నీలమేఘాన్ని పరమాత్మ లోకంలో నలుపు అంటే మనకు నచ్చదు. నీలమేఘం అంటే నల్లటి కారు నలుపు. లోకంలో దేనికి కూడా కారు నలుపు అంటే నచ్చదు, కానీ పరమాత్మ కారు నలుపుగా ఉంటేనే నచ్చుతుంది. ఎందుకని ఆయన అంటే శీతలత్వం, సౌందర్యం, సౌకుమార్యం, మనోహరత్వం అన్నీ కూడా ఆ నలుపు రంగులోనే ఉన్నాయి. అవన్నీ పరమాత్మకు ఉన్నాయి. కాబట్టి పరమాత్మ నల్ల రంగులో ఉంటేనే మనకు ఇష్టం. ఉన్ కోయిల్ని దింగనే పొందర్లి కోప్పుడి సీరి సింగాసరెడుతుంది ఆంవందగారి మారాయింది అరుళ్. ఉన్ కోయిల్ నిండు నీ భవనం నుంచి ఆస్థాన మంటపానికి వచ్చి విలక్షణమైన సింహాసనం మీద కూర్చొని మేము వచ్చిన పని పరిశీలించి కృప చెయ్యి. పరమాత్మ చతుర్గతి, అంటే పరమాత్మ నడిచే విధానం చతుర్గతి. 4 రకాలుగా నడుస్తారట. ఏమిటది? గజ, సింహ, శార్దూల, వృషభగతులు. ఇవి ఎక్కడ చూడగలవంటే ఉత్సవాలప్పుడు. మన ప్రాచీన దేవాలయాలు కదా, శ్రీరంగం, తిరుపతి, ఇట్లా ప్రాచీన దేవాలయాలు కదా, అలాంటి చోట, అంటే 108 దివ్యదేశాల్లో కూడా 108లో 106 ఈ లోకంలో ఉన్నాయి కదా. వీటిలో ఉత్సవాల సందర్భంలో ఈ 4 గతులు కూడా చూపిస్తారు. అంటే వేగంగా నడవడం, నిదానంగా నడవడం, దూకడం, శౌర్యంతో దూకడం, ఇవన్నీ అన్నమాట. గజ, సింహ, శార్దూల, వృషభ గతుల్లో దేవాలయాల్లో ఉత్సవాలప్పుడు పరమాత్మ చతుర్గతుల్లోనూ ఆయన్ని ఊరేగింపు చేసి చూపిస్తారు. అట్లాగా పరమాత్మ ఇప్పుడు, అంటే కృష్ణుడు నడిచి రావాలి అని ఈ గోపికలు కోరుకుంటున్నారనమాట. పడకటింట్లో పడుకొని ఉన్నవాడు లేచి ఆస్థాన మంటపానికి రావాలి. ఎందుకు రావాలి? పడకటింట్లో చెప్పిన మాట కట్టుబడతాడో కట్టుబడ్డో. ఏదో మనం కోరిక వెళ్ళి బుచ్చామనుకో, ఆయన వింటాడు, సరేలే అంటాడు, తర్వాత రేపు నేను అనలేదే అనొచ్చు. కాబట్టి ఆస్థాన మంటపానికి రావాలి అని వీళ్ళు కోరారు. ఆ వచ్చే విధానం చెప్పారు. కృష్ణుడు లేచి వచ్చాడు. వచ్చి ఆస్థాన మంటపం దాకా వస్తున్నాడు. వచ్చి కూర్చున్నాక రేపు ఈ గోపికలు ఏమడుగుతారో ఏం చెప్తారో చూడాలి. అయితే ఇప్పటిదాకా జరిగిందంతా శాస్త్ర ప్రకారం జరిగింది. అంటే ఒక్కొక్క పాసురంలో కూడా ఈ క్రమాన్నంతా, సృష్టి క్రమాన్నంతా, అంటే చేతనుడు ఎలా పరమాత్మను ఆశ్రయించాలి, దానికి పరమాత్మ రూపాలెన్ని, ఎలా ఎలా భక్తి చేయాలి, భక్తి చేసే విధానంలో ఏ మెట్లున్నాయి, అట్లానే భక్తి చేయడంలో భాగవతోత్తములని ఎలా ఆశ్రయించాలి, ఆచార్యుని ఆశ్రయించి శాస్త్రజ్ఞానం ఎలా పొందాలి, శాస్త్ర జ్ఞానం అంటే ఏంటి, నిజమైన జ్ఞానం అంటే ఏమిటి, మనకు ఉండవలసిన చేతనుడికి ఉండవలసిన లక్షణాలేంటి, పరమాత్మ ఎలా చేతనుడిని కరుణిస్తాడు, ఎలా తన కృప చూపిస్తాడు, ఎలాంటి వాడు పరమాత్మ తత్వం ఏమిటి, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చెప్పుకుంటూ వచ్చి ఇవాళ పాస్లో సృష్టి క్రమం ఎలా చేస్తారు,
ప్రళయకాలం నుంచి సృష్టి ఎలా ప్రారంభమవుతుంది ఇదంతా కూడా ఈ పాసురంలో చెప్పారు. అంటే 32 బ్రహ్మ విద్యలను 30 పాసురాల్లో ఇమిడ్చి గోదాదేవి తిరుప్పావై చెప్పింది అని మన ఆచార్యులు అన్నారు. ఇవన్నీ బ్రహ్మ విద్యా సూత్రాలు ఒక్కొక్క దాంట్లో ఇమిడ్చి ఉంది. అవి కొంచెం నిదానంగా మనం సావకాశంగా తెలుసుకోవాల్సిన విషయాలు. అయితే ఇప్పటిదాకా ఇది శాస్త్ర ప్రకారం జరిగింది. ఇక రేపటి నుంచి శాస్త్రంతో పని లేకుండా జరిగేది. ఇప్పుడు వివాహంలో కన్యాదానం చేయడం, మంగళసూత్ర ధారణ, తర్వాత శేషహోమం, అదంతా అక్కడ దాకా శాస్త్ర ప్రకారం జరుగుతుంది. ఆ తర్వాత ఈ బంతులాటలు, అప్పగింతలు ఇవన్నీ వేడుకలుగా జరుగుతాయి. అది శాస్త్రం కాదు, వేడుక. అంటే అమ్మాయికి అబ్బాయికి సన్నిహిత్యం కలగడం కోసం వేడుకలు చేస్తారు. ఇంకొకటి శాస్త్ర ప్రకారం అంతా జరిగే ఏదిలోకి అమ్మాయి అబ్బాయి వెళ్ళాక అక్కడ శాస్త్రంతో పని లేదు. జరిగేదే అమ్మాయి కాళ్ళు అబ్బాయి పట్టుకున్న, అబ్బాయి కాళ్ళు అమ్మాయి పట్టుకుని అక్కడ చూసేవాళ్ళు లేరు, దానికి శాస్త్రము లేదు. అట్లానే ఇక్కడ కూడా ఇప్పటిదాకా జరిగినంత శాస్త్ర ప్రకారం చెప్పింది. ఇక రేపటి నుంచి గోపికలు అంటే జీవాత్మలు పరమాత్మకు ఏం చెప్తారో, పరమాత్మ జీవాత్మకు ఏం చెప్పి ఎలా అనుగ్రహిస్తారో అదంతా రేపటి నుంచి వచ్చే పాసురాల్లో 7 పాసురాల్లో 6 పాసురాల్లో వస్తుంది. 7వ పాసురం ఫలశ్రుతి, అంటే చివరిది 30వ పాసురం ఫలశ్రుతి. 29 పాసురాలు గోపికగా ఉండి గోదాదేవి చెప్పింది. 30వ పాసురం మాత్రమే విష్ణుచిత్త తనయగా చెప్పింది. గోదాదేవిగా చెప్పింది 30వ పాసురం మాత్రమే. మిగిలిన 29 పాసురాలు కూడా గొల్ల పడుచుగా చెప్పింది. ఈ పాసురంలో కొంచెం విశేషార్థాలు ఏమి ఇచ్చారో రేఖామాత్రంగా చూద్దాం. సీర్యసింగం అంటే లక్ష్మితో కూడి ఉన్న నారాయణుడు సీర్యసింగం. ప్రళయకాలంలో కూడా పరమాత్మ షాడ్గుణ్య పరిపూర్ణుడై ఉంటాడు. రూపాత్మకంగా జగద్రూపంగా కనపడని కాలంలో అసత్తు అంటారు. అంటే ప్రళయకాలంలోనూ పరమాత్మ తత్వాలు ఏవి ఇంచుక కూడా కదలవు, అవన్నీ ఉంటాయి, కానీ నామరూపాలతో కనపడలే అంతే. అట్లానే నామరూపాత్మకంగా అంటే దేనికది రూపము, ఆ రూపానికి ఒక నామం ఉంది కదా, ఇది పుస్తకము, ఇది పెన్ను, ఇది మనిషి, ఇది జంతువు అని ఇట్లా నామరూపాత్మకంగా ఏర్పడిన జగత్తునేమో సత్తు అంటారు. అట్లా నామరూపాత్మకంగా ఏర్పడని కనపడని జగత్తుని అసత్తు అంటారు. పరమాత్మ అసత్తు నుంచి సత్తులోకి తన సంకల్పం చేత, అంటే పరమాత్మ సంకల్పం చేత అసత్తు నుంచి సత్తు ఉద్భవించింది. ఆ క్రమమే ఇవాల్టి పాసురం. లోకమంతా మహాప్రళయంలో ఉండే కాలంలో, అంటే మొత్తం నీరే, దాని మీద ఒక మర్రి ఆకు, ఆ మర్రి ఆకు మీద వడపత్రసాయిగా చిన్న పసిపాలుడుగా పరమాత్మ పవళించి ఉన్నారు. అప్పుడు మహాలక్ష్మికి కూడా దుర్లభుడు. మహాలక్ష్మి కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేదు. ఆయన హృదయంలో ఉంటుందే తప్ప పక్కన కూర్చుని ఆయన సేవ చేసే భాగ్యం కాదు. అలాంటి అంతఃపురాన్ని వదిలి ద్వయం అనే ఆస్థాన మంటపానికి, ద్వయం అంటే ఏంటి? శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః. శ్రీతో కూడి ఉన్న నారాయణుడికి నిత్య కైంకర్యం చేసే భాగ్యం కోరేదే ద్వయమంత్రం. ప్రపన్నులకు ద్వయమంత్రమే చాలా ముఖ్యమైంది. అష్టాక్షరి ముఖ్యమైంది మంత్రరాజం. అష్టాక్షరితో పాటు ద్వయమంత్రాన్ని కూడా అనుసంధానం, ఇంకోటి అష్టాక్షరి అనుసంధానం చేయడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. కొన్ని కాలాల్లో ఈ రకంగా చేయాలి. ద్వయమంత్ర అనుసంధానానికి ఏ నియమాలు లేవు. పంచ సంస్కారం అయితే ద్వయమంత్రం ఎల్లవేళలా ఎప్పుడైనా కూడా అనుసంధానం చేసుకోవచ్చు. ఈ ద్వయమంత్రాన్ని తెలియజేయడమే, ద్వయమంత్ర అర్థాన్ని ఈ పాసురంలో ఇమిడ్చి అమ్మవారు చెప్పింది. అంటే ద్వయమంత్ర అర్థం ఏమిటి? అనన్యార్హ శేషభూతులము, మేము ఇంకెవరికి కూడా శేషభూతులం కాదు, నీకు మాత్రమే శేషభూతులం అని ఈయనకు తెలియజేసి రేపటి పాసురంలో స్వామికి మంగళాశాసనం, అంటే లేచి రమ్మన్నారు కదా, లేచి వచ్చారు కదా, వచ్చిన స్వామికి మంగళాశాసనం చేయాలి కదా, మంగళం పాడాలి కదా. రేపటి పాసురంలో మంగళం పాడుతుంది గోదాదేవి, గొల్ల రూపంలో ఉన్న గోదాదేవి. ఆమెతో పాటు మనమందరం కూడా రేపటి పాసురంలో స్వామికి మంగళాలు పాడదాం. జై శ్రీమన్నారాయణ. ఆచార్యన్ తిరువడిగళే శరణం, ఆండాళ్ తిరువడిగళే శరణం.